దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 23 మే 2025. ఈ సంవత్సరంలో 143వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన మొదటి దినవృత్తాంతములు 8, 9, 10 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన యోహాను సువార్త 8వ అధ్యాయము 37వ వచనం నుండి 59వ వచనం వరకు. మొదటిగా మొదటి దినవృత్తాంతములు 8వ అధ్యాయం. బెన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవ వాడు అష్బేలు, మూడవ వాడు అహరహు, నాలుగవ వాడు నోహా, ఐదవ వాడు రాపా. బెలకు పుట్టిన కుమారులు అద్దారు, గెరా, అబీహూదు, అబీషూవా, నైమాను, అహోయహు, గెరా, షెపూపాను, హోరాము. యెహూదు కనిన కుమారులు ఉజ్జా, అహీహూదు. వారు గెబా కాపురస్తులకు ఇంటి పెద్దలుగా ఉండిరి. నైమాను, అహీయా, గెరా అనువారు వారిని మనహతునకు చెర తీసుకుని పోయిరి. గెరా వారిని అచ్చటికి చెర తీసుకుని పోయాను. వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము, బైరా అను తన భార్యల యందు కనిన పిల్లలు గాక, తన భార్య అయిన హోదేషునందు యోబాబును, జిబ్యాను, మేషాను, మల్కామును, యెపూజును, షాక్యాను, మిర్మాను కనెను. వీరు అతని కుమారులు. వారు తమ పితరుల ఇండ్లకు పెద్దలుగా ఉండిరి. హుషీము అను దానియందు అతడు అహీటోబును, ఎల్పయలును కనెను. ఎల్పయలు కుమారులు ఏబెరు, మిషాము, షెమెదు. షెమెదు ఓనును, లోదును దాని గ్రామములను కట్టించెను. బెరీయాయును, షమయును, అయ్యాలోను కాపురస్తుల యొక్క పితరులలో పెద్దలు. వీరు గాతీయులను పారదోలిరి. అహ్యో, షాషకు, ఎరేమోతు, జబద్యా, అరాదు, ఏదెరు, మిఖాయేలు, ఇష్పా, యోహా అనువారు బెరీయా కుమారులు. జబద్యా, మెషుల్లాము, హిజ్కీ, హెబెరు, ఇష్మెరాయి, ఇజ్లియా, మోబాబు అనువారు ఎల్పయలునకు కుమారులు. యాకీము, జిక్రీ, జిబ్ది, ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు, అదాయా, బెరాయా, షిమ్రాతు అనువారు షిమీకి కుమారులు. ఇష్పాను, ఏబెరు, ఏలీయేలు, అబ్దోను, జిక్రీ, హనాను, హనన్యా, ఏలాము, అంతోతియా, ఈపెదయ, పెనూయేలు అనువారు షాషకు కుమారులు. షంషెరై, షెహర్యా, అతల్యా, యహరెష్యా, ఏలీయా, జిక్రీ అనువారు యెరోహాము కుమారులు. వీరు తమ తమ తరములన్నిటిలో పితరుల ఇండ్లకు పెద్దలను ప్రముఖులనై ఉండి యెరూషలేమునందు కాపురముండిరి. గిబియోనునకు తండ్రి అయిన వాడు గిబియోనులో కాపురముండెను. ఇతని భార్య పేరు మైకా. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను. మిగిలిన వారు షూరు, కీషు, బయలు, నాదాబు, గెదోరు, అహ్యోజెకెరు అనువారు. మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడా వారికి ఎదురుగానున్న ఇండ్లలోనే యెరూషలేమునందు కాపురముండిరి. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషోవను, అబీనాదాబును, ఎష్బయలును కనెను. యోనాతాను కుమారుడు మెరీబయలు మీకాను కనెను. మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయ, ఆహాజు.
ఆహజు యెహోయాదాను కనెను. యెహోయాదా ఆలెమెతును, అజ్మావెతును, జిమ్రిని కనెను. జిమ్రి మోజాను కనెను. మోజా బిన్యాను కనెను. బిన్యాకు రాపా కుమారుడు. రాపాకు ఎలాసా కుమారుడు. ఎలాసాకు అజేలు కుమారుడు. ఆజేలు కుమారులు 6. వారి పేర్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షయరియా, ఓబద్యా, హానాను. వీరందరూ ఆజేలు కుమారులు. అతని సహోదరుడైన ఏషకు కుమారులు 3. ఉలాము జ్యేష్ఠుడు. యెహోషు 2వవాడు. ఎలీపేలెటు 3వవాడు. ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు. వీరికి 150 మంది కుమారులను కలిగిరి. వీరందరూ బెన్యామీనీయులు. మొదటి దినవృత్తాంతములు 9వ అధ్యాయం. ఈ ప్రకారము ఇశ్రాయేలీయులందరూ తమ వంశముల చొప్పున సరిచూడబడిన మీదట వారి పేర్లు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడెను. యూదా వారు చేసిన ద్రోహమునకై వారు బాబెలునకు చెరగొనిపోబడిరి. తమ స్వాస్థ్యములైన పట్టణములలో మునుపు కాపురమున్న వారెవరనగా ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, నెతీనీయులను, యూదావారిలోను, బెన్యామీనీయుల్లోను, ఎఫ్రాయిము మనష్షే సంబంధుల్లోను, యెరూషలేమునందు కాపురమున్న వారెవరనగా యూదా కుమారుడైన పెరెసు సంతతి వాడగు బానీ కుమారుడైన ఇమ్రీకి పుట్టిన ఒమ్రీ కుమారుడగు అమీహూదునకు జననమైన ఊత్తేయు, షిలోనీయుల పెద్దవాడైన ఆసాయాయు వాని పిల్లలను. జరహు సంతతి వారిలో యెఊయేలు వాని సహోదరులైన 690 మంది. బెన్యామీనీయుల్లో సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడగు సల్లు, యెరోహాము కుమారుడైన ఇబ్నెయా, మిక్రీకి పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా, ఇబ్నియా కుమారుడైన రగూయేలునకు పుట్టిన షఫట్యా కుమారుడగు మెషుల్లాము. వీరును వీరి సహోదరులను తమ తమ వంశముల పట్టీలు చొప్పున 956. ఈ మనుషులందరూ తమ పితరుల వంశములను బట్టి తమ పితరుల ఇండ్లకు పెద్దలు. యాజకులలో యెదాయా, యెహోయారీబు, యాకీను. దేవుని మందిరంలో అధిపతి అయిన అహీటూబు కుమారుడైన మెరాయోతునకు పుట్టిన సాదోకు కుమారుడగు మెషుల్లామునకు కలిగిన హిల్కీయా కుమారుడైన అజర్యా, మల్కీయా కుమారుడగు పసూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా, ఇమ్మెరు కుమారుడైన మెషిల్లేమీతునకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడగు మసై. మరియు తమ పితరుల ఇండ్లకు పెద్దలైన 1760 మంది కుటుంబీకులు. వీరు దేవుని మందిర సేవా సంబంధమైన కార్యముల యందు మంచి గట్టివారు. మరియు లేవీయులలో మెరారి సంతతి వాడైన హషబ్యా కుమారుడగు అజ్రీకామునకు పుట్టిన హషూబు కుమారుడైన షెమయా, బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడగు జిక్రీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తనియా, యెదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షెమయా కుమారుడైన ఓబద్యా. నెటోపాతీయుల గ్రామంలో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరెక్యా. ద్వారపాలకులు ఎవరనగా షల్లూము, అకోబు, టల్మోను, అహీమాను అనువారును వారి సహోదరులను. వీరిలో షల్లూము పెద్ద. లేవీయుల సమూహములలో వీరు తూర్పున నుండు రాజు గుమ్మమునొద్ద ఇంతవరకు కాపురం చేయుచున్నారు. మరియు కోరహు కుమారుడగు ఎబియాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితరుని ఇంటివారును వాని సహోదరులగు కోరహీయులను సేవా సంబంధమైన పని మీద నుండి గుడారమునకు ద్వారపాలకులై ఉండిరి. వారి పితరులు యెహోవా పాలెమునకు కావలివారై ఉండి ప్రవేశ స్థలమును కాయుచుండిరి. ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు మునుపు వారి మీద అధికారి అయి ఉండెను. యెహోవా అతనితో కూడా ఉండెను. మరియు మెషెలెమ్యా కుమారుడైన జకరియా సమాజపు
గుడారం యొక్క ద్వారమునకు కావలి. గుమ్మముల యొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరూ 212. వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడిరి. వీరు నమ్మతగిన వారిని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి. వారికిని వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మములకు అనగా గుడారపు మందిరం యొక్క గుమ్మములకు వంతుల చొప్పున కావలి కాయు పని కలిగి ఉండెను. గుమ్మముల కావలి వారు 4 దిశలను అనగా తూర్పునను, పడమరను, ఉత్తరమునను, దక్షిణమునను ఉండిరి. వారి సహోదరులు తమ గ్రామంలో నుండి 7 దినములకొకసారి వారి యొద్దకు వచ్చుట కద్దు. లేవీయులైన 4 ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై ఉండిరి. దేవుని మందిరపు గదుల మీదను బొక్కసముల మీదను ఆ లేవీయులు ఉంచబడి ఉండిరి. వారు దేవుని మందిరమునకు కావలి వారు గనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తరచు పని వారిదే. వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టేవారు. వారు లెక్క చొప్పున వాటిని లోపలికి కొనిపోవలను, లెక్క చొప్పున వెలుపలికి తీసుకుని రావాలను. మరియు వారిలో కొందరు మిగిలిన సామాగ్రి మీదను పరిశుద్ధమైన పాత్రలన్నిటి మీదను ఉంచబడి ఉండిరి. సన్నపు పిండియు, ద్రాక్షరసమును, నూనెయు, ధూపవర్గమును వారి ఆధీనం చేయబడెను. యాజకుల కుమారులలో కొందరు సుగంధ వర్గములను, పరిమళ తైలమును చేయుదురు. లేవీయులలో కోరహు సంతతివాడైన షల్లూమునకు పెద్ద కుమారుడైన మత్తిత్య పిండి వంటల మీద ఉంచబడెను. వారి సహోదరులకు కహాతీయులలో కొందరికి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధం చేయు పని కలిగి ఉండెను. లేవీయుల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబగళ్ళు పని విచారణ కలిగి ఉన్న హేతువు చేత వారు కడమ పనుల విచారణ లేకుండా తమ గదుల్లో ఉండిరి. వీరు తమ వంశీ పట్టీల చొప్పున లేవీయుల పితరులలో పెద్దలైన వారు. వీరు యెరూషలేము నందు కాపురం ఉండిరి. గిబియోను తండ్రి అయిన యెహీయేలు గిబియోనులో కాపురం ఉండెను. అతని భార్య పేరు మైకా. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను. షూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, గెదోరు, అహియో, జకరియా, మిక్లోతు తరువాత పుట్టినవారు. మిక్లోతు షిమ్యానును కనెను. వీరు యెరూషలేము వాసులకు తమ సహోదరులతో కూడా తమ సహోదరులకు ఎదురుగానున్న ఇండ్లలోనే కాపురం ఉండిరి. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషోవను, అబీనాదాబును, యెష్బయలును కనెను. యోనాతాను కుమారుడు మెరీబయలు మేకాను కనెను. మేకా కుమారులు పీతోను, మెలెకు, తరేయ, ఆహాజు యరాను కనెను. యరా ఆలెమెతును, అజ్మావెతును, జిమ్రిని కనెను. జిమ్రి మోజాను కనెను. మోజా బిన్యాను కనెను. రెఫాయా బిన్యాకు కుమారుడు. ఎలాసా రెఫాయాకు కుమారుడు. ఆజేలు ఎలాసాకు కుమారుడు. ఆజేలునకు 6 కుమారులు ఉండిరి. వారు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షేరియా, ఓబద్యా, హానాను అని పేర్లు గలవారు. వీరు ఆజేలు కుమారులు. మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయం. ఫిలిష్తీయులు ఇజ్రాయేలీయులతో యుద్ధం చేయగా ఇజ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నిలువలేక పారిపోయి హతులై గిల్బోవ పర్వతమందు పడిరి. ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును, అబీనాదాబును, మల్కీషోవను హతం చేసిరి. యుద్ధంలో సౌలు ఓడిపోచుండెను. అతడు బాంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగాయములను నొందెను. అప్పుడు సౌలు, ఈ సున్నతులైన జనులు వచ్చి నాకు మానభంగం చేయకుండా నీవు నీ కత్తి దూసి నన్ను పొడిచివేయమని తన ఆయుధములను మోయవానితో అనగా వాడు బహుగా భయపడి అలాగు చేయుటకు ఒప్పలేదు. కనుక సౌలు తన కత్తి మీద పడాను. సౌలు చనిపోయినని ఆయుధములను మోయేవాడు తెలుసుకొని తానును కత్తిని పట్టుకుని దాని మీద పడి చచ్చాను. ఆ ప్రకారమే సౌలును అతని 3 కుమారులను చచ్చిరి, మరియు అతని ఇంటి వారందరూ చచ్చిరి. జనులు పారిపోయిరనియు సౌలును అతని కుమారులను చనిపోయిరనియు లోయలోని ఇజ్రాయేలీలందరూ తెలుసుకుని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురం ఉండేరి. హతులైన వారిని దోచుకొనుటకై ఫిలిష్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను గిల్బోవ పర్వతమందు చచ్చి పడి ఉండుట చూచి అతని కవచమును దోచుకొని అతని తలను అతని ఆయుధములను తీసుకుని పోయి ఫిలిష్తీయుల దేశం అంతటా వాటిని తిప్పి
జరిగిన దానిని విగ్రహములకును జనులకును చాటించిరి. వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి. ఫిలిస్తీయులు సౌలునకు చేసినదంతయు యాబేష్గిలాదు వారు వినినప్పుడు పరాక్రమశాలులైన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవములను తీసుకుని యాబేషునకు వచ్చి వారి ఎముకలను యాబేషునందలి సింధూర వృక్షం క్రింద పాతిపెట్టి 7 దినముల ఉపవాసం ఉండిరి. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందుకును సౌలు హతమాయను. అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశం చేశాను. క్రొత్త నిబంధన యోహాను సువార్త 8వ అధ్యాయము 37 నుండి 59 వరకు. వీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు. నేను నా తండ్రి వద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి వద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనిరి. యేసు, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యం మీతో చెప్పిన వాడని నన్ను మీరిప్పుడు చంప వెదుకుచున్నారే. అబ్రహాం అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటి నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యం చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినను. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాను. అందుకు యూదులు, నీవు సమరయుడవును దెయ్యం పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా, యేసు, నేను దెయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని గనపరచువాడను. మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను నా మహిమను వెదకుటలేదు, వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. ఒకడు నా మాట గైకొని యెడల వాడెన్నడూను మరణం పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చాను. అందుకు యూదులు, నీవు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొని యెడల వాడెన్నడూను మరణం రుచి చూడడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాం చనిపోయాను కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకున్న యెడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరు ఎవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగునని నేను చెప్పిన యెడల మీ వలె నేనును అబద్ధికుడునై ఉందును గాని నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను, అది చూచి సంతోషించను అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాం పుట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి. కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.